నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నా పేరు నిహార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలి, ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోంది, మండిపడ్డ సిపిఐ నేతలు. మహాకవి గుర్రం జాషువా సేవలు కొనియాడిన నేతలు. జాషువా 129వ జయంతి సందర్భంగా ఘన నివాళి. సోషల్ మీడియా పోస్ట్ కేసులో బెయిల్. ఆదివర ప్రసాద్ తరఫు న్యాయవాది పొన్నం రవీంద్ర వెల్లడి. సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం వల్లనే రాష్ట్రంలో అప్పటి పాలక పార్టీ ఓడిపోయిందని, పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోకపోతే వైసీపీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని వామపక్షాల నేతలు జంగాల అజయ్ కుమార్, పాసెం రామారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలపై విద్యుత్ భారాలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు కోట మాల్యాద్రి, అలాగే కె నళినీకాంత్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఇంధన సర్ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచిందన్నారు. ఒక్కొక్క నెల ఒక్కో పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. నిత్య జీవన అవసరాలు, సరుకులు ధరలు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచడం ఏంటంటూ ప్రశ్నించారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే ప్రతిపాదనను విరమించుకోవాలని, స్మార్ట్ మీటర్లు పెట్టే ఆలోచనను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాధాకృష్ణమూర్తి, కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, అరుణ్ కుమార్, ఈమని అప్పారావు, ఎంఏ చిస్ట్ తదితరులు పాల్గొన్నారు. పెంపుదలకు నిరసనగా ఈ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపైన, ప్రతిపక్ష నాయకులపైన, వామపక్ష పార్టీలపైన చేస్తున్నటువంటి దాడులకు నిరసనగా, ప్రజా ఉద్యమాల మీద కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వ నిర్బంధ కాండకి నిరసనగా ఈ రోజున వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా 26 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజున కరెంటు ఛార్జీలు రోజుకొక రకంగా కొత్త పేర్లు సృష్టించి ప్రజలపైన, ప్రజల నడ్డి విరిగే విధంగా ఆర్థికంగా ఈ ప్రభుత్వం బందిపోటు దొంగలాగా దోచుకుంటూ ఉన్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీలని, అదనపు ఛార్జీలని, కొత్తగా పెరిగిన ఛార్జీలని, ఇలా రకరకాల పేర్లు కరెంటు ఛార్జీలు పెంచడానికి ఉపయోగించి ఇవాళ 200 వచ్చే వాళ్ళకి 2000 వరకు బిల్లు వస్తూ, కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టేటటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యమానికి అంకురార్పణగా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలకి భవిష్యత్తులో కూడా చేస్తాం. గతంలో ఇలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచి ఆ ప్రభుత్వం కూలిపోవటం జగన్మోహన్ రెడ్డి గుర్తున్నట్టు లేదు. ఈ జగన్మోహన్ రెడ్డికి కూడా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, విద్యుత్ ఛార్జీలను తక్షణమే నియంత్రించకపోయినా, కొత్త పద్ధతుల్లో దోపిడీ చేసే విధానాన్ని ఆపకపోయినా నీ ప్రభుత్వానికి కూడా నూకలు చెల్లుతాయని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే నిన్న అంగన్వాడీ టీచర్లపైన జులుం చలాయించడం అనేది జరిగింది. ఎక్కడెక్కడో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి, వాళ్ళ పనుల దగ్గరికి వెళ్ళి అరెస్టులు చేసి, హౌస్ అరెస్టులని, ముందస్తు అరెస్టులని, రకరకాల పద్ధతుల్లో ప్రజా ఉద్యమాలపై
పోలీసు దమనకాండని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. దీన్ని తక్షణమే మానుకోకపోతే రాబోయేటటువంటి ప్రజా ఉద్యమంలో వెల్లువలా కొట్టుకుపోతారని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం గత 5-6 నెలల నుంచి విద్యుత్ ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచింది. విద్యుత్ ఛార్జీలను పరిశీలిస్తే దాంట్లో ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, రకరకాల పేర్లతోటి 50 యూనిట్లు కాల్చుకుంటే సహజంగా 100 రూపాయలు వస్తుంది, 200 రూపాయలు బిల్లు వేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే రకరకాల ఛార్జీలు వేస్తూ ఉన్నారు. 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ప్రతి నెల బిల్లు కట్టారు. ఆ సందర్భంగా విద్యుత్ కొనుగోళ్లు అమ్మకాల్లో తేడా వచ్చిందట. 2,900 కోట్ల రూపాయల నష్టం వచ్చిందట. ఆ నష్టాన్ని కూడా 36 నెలల పాటు కస్టమర్స్ మీద ప్రతి నెల వేస్తూ ఉన్నారు. ఇప్పటికి 14 నెలల పాటు వేశారు. అదేవిధంగా ప్రతి నెల ఒకసారి మనకు మీటరు చూసి బిల్లు ఇవ్వడానికి వస్తాడు. మీటర్ ఇవ్వడానికి బిల్లు వచ్చినట్టు ఆయన కూడా 50 రూపాయలు మనకు బిల్లులో వేస్తూ ఉన్నారు. ఈ రకంగా అన్ని రకాలైనటువంటి ఛార్జీలు వేస్తూ ఉన్నారు. రైతుల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించారు. ఇంతకుముందు ఉచిత విద్యుత్ ఉంది. రేపటి నుంచి వాటిని డబ్బులు పెడితేనే ఆ వ్యవసాయ పంపు సెట్లకు కూడా కరెంట్ వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మనం చూసే పని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను ప్రయోగిస్తూ ఉంది. తెలుగుదేశం అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. న్యాయాన్యాయాలు న్యాయస్థానంలో తెలుసుకుంటారు. కానీ అరెస్ట్ చేసినటువంటి తీరు చాలా అన్యాయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరుసటి రోజు వాళ్ళ నాయకుడిని అరెస్ట్ చేసి కాబట్టి ఆందోళన చేశారు. ఏమవుద్ది ఆందోళన చేస్తే? భారత రాజ్యాంగం ఆందోళన చేయడానికి హక్కును కల్పించింది. నిరసన తెలియజేసుకునే హక్కు, ఆందోళన చేసే హక్కు ఉంది. కానీ వాళ్ళ టెంట్లు బీకేయటం, నిర్బంధాన్ని ప్రయోగించడం, హౌస్ అరెస్టులు చేయటం, ఇట్లాంటివన్నీ చాలా అన్యాయం. నిన్న అంగన్వాడీ వర్కర్సు, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్సు, మున్సిపల్ వర్కర్సు వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి వాగ్దానం చేసినటువంటి సమస్యల మీద ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేయనీయండి. వాళ్ళ విజయవాడ రాకుండా, ధర్నా చౌక్ రాకుండా. సమాజంలో కుల వివక్షను నిర్మూలించడంలో మహాకవి కవి కోకిల గుర్రం జాషువా కవితలు, రచనలు మరువలేనివి అని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. నేడు గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలోని నగరం పాలెంలో గల గుర్రం జాషువా విగ్రహం వద్ద గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి, నగర తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా, అలాగే డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ గణిక జాన్సీరాని, పలువురు దళిత, బహుజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గుర్రం జాషువా సేవలను కొనియాడారు. జాషువా గారి జయంతి సందర్భంగా మరి ఈ విధంగా అందరం కూడి ఈ విధంగా గుంటూరు నగర వీధుల్లో సంచరించి తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న శకాన్ని ప్రారంభించినటువంటి మహాకవి గుర్రం జాషువా గారు తెలుగు భాషకు గౌరవాన్ని తీసుకొచ్చి తెలుగు బాధ్యానికి ఒక గౌరవాన్ని తెచ్చి పద్యానికి పట్టాభిషేకం కట్టినటువంటి ఒక మహాకవి గుర్రం జాషువా గారు. తెలుగు నుడికారానికి గుడి కట్టినటువంటి ఒక మహాకవి గుర్రం జాషువా గారు. ఈరోజు తెలుగు భాష బ్రతకాలంటే, తెలుగు భాషకు గౌరవం రావాలంటే గుర్రం జాషువా గారి పద్యాన్ని, గుర్రం జాషువా గారి సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేది మా గుంటూరు ప్రజానికం యొక్క ఆకాంక్ష. జాషువా ఒక సామాజిక న్యాయాన్ని, అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు వ్యతిరేకంగా అంబేద్కర్ గారి భావజాలంతో కలిసి పనిచేయడం చేసినటువంటి ఒక మహాకవి గుర్రం జాషువా గారు. మహాత్మా గాంధీ గారు అంటే ఆయనకు చాలా ఇష్టం. మహాత్మా గాంధీ గారి మీద అనేక కావ్యాలు రచించినటువంటి ఒక మహాకవి గుర్రం జాషువా గారు. అంటే భారతదేశ సమున్నతి కోసం, తెలుగు జాతి యొక్క గౌరవం కోసం అహర్నిశలు ప్రతపించినటువంటి మహాకవి గుర్రం జాషువా గారు.
ఆయన్ని తలుచుకోవటం అంటే, ఆయన్ని స్మరించుకోవటం అంటే తెలుగు జాతిని ఒకసారి గుర్తు తెచ్చుకోవటం, తెలుగు గౌరవాన్ని గుర్తు తెచ్చుకోవటం, మంచి సమాజాన్ని, అసమానతలు లేని సమాజాన్ని తీసుకురావడం ఒక లక్ష్యంగా మనందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆ కవికి నిజమైన నిండైన నివాళులు అర్పిస్తూ జోహార్ గురం జాషువా, జోహార్ గురం జాషువా. జాషువా గారి 129వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకోవటం చాలా శుభపరిణామం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక కవిగా, ఒక సమాజ సంస్కర్తగా అందరి యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి మరి జాషువా గారు. మరి ఆ జాషువా గారు మరి గుంటూరు జిల్లా బిడ్డగా ఉండటం మేమందరం చేసుకున్నటువంటి సుకృతం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. మరి అలాంటి వ్యక్తి యొక్క జయంతి వేడుకలు కావచ్చు, వర్ధంతి కార్యక్రమాలు కూడా మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి నిర్వహించడంతో పాటు ప్రముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో మరి జరగటం కూడా మా పార్టీ అన్ని రకాలకు కూడా, అన్ని మతాలకి, అన్ని కులాలకి, అందరికి కూడా ప్రాధాన్యత ఇస్తుందనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని చెప్పేసి కూడా మేము చెబుతూ ఉన్నాం. అంతేకాకుండా మరి జాషువా గారి యొక్క జయంతి వారోత్సవాలు కూడా మా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్ ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరి జాషువా గారి యొక్క ఆశయాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు నెరవేరుస్తుంతో పాటు సోషల్ మీడియా కేసులో విజయవాడ పోరంకి చెందిన మందులపూడి వెంకట ఆదివర ప్రసాద్ ను పలు సెక్షన్ల కింద నిన్నటి నుంచి నగరపాలెం పోలీస్ స్టేషన్లో విచారించిన అనంతరం ఈ రోజు గురువారం కోర్టు సెలవు కావడంతో గుంటూరులోని శ్యామల నగర్లో జడ్జి ఎదుట నగరపాలెం పోలీసులు హాజరుపరిచారు. ఆదివర ప్రసాద్ తరపు న్యాయవాది పొన్నం రవీంద్రబాబు వాదనలు విన్న అనంతరం రేమండ్ రిజెక్ట్ చేసి 41A నోటీసులతో జడ్జి బెయిల్ మంజూరు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలందరికీ, అలానే ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యువతి యువకులకు ముఖ్యంగా నేను హెచ్చరించేది ఏంటంటే, హిమబిందు రెడ్డి హూ ఈజ్ నాట్ అండ్ జడ్జ్. ఈ జడ్జి కానటువంటి హిమబిందు రెడ్డి అనే ఆమె పేరులో జడ్జి గారి యొక్క ఫోటోని మార్పింగ్ చేసి ఈ యొక్క యూత్ని వివిధ రకాలుగా ట్రాప్ చేసి, అట్రాక్టింగ్ చేసి, కామెంట్ చేసేటట్టుగా పెట్టి వివిధ రకాలుగా కేసుల్లో ఇంప్లికేట్ చేస్తున్నారు. కాబట్టి కార్యకర్తలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎవరు పంపిస్తున్నారు ఈ మెసేజ్లు అనేది మూలాధారాలు మీకు తెలియకుండా, దాంట్లో లోతుగా పరిశీలించకుండా మీరు ఎలాంటి కామెంట్స్ పెట్టవద్దు, మీరు ఎలాంటి లైక్లు కానీ డిస్లైక్స్ కానీ ఏం పెట్టొద్దు అని చెప్పి నేను తెలుగుదేశం కార్యకర్తలందరికీ మనవి చేస్తున్నా. మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పెట్టేటటువంటి తప్పుడు ప్రచారంలో పాల్గొనవద్దు. వాళ్ళు రెచ్చగొట్టే విధానం వాళ్ళు ఒక పేక్, మళ్ళీ చెప్పండి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఒక పేక్ అకౌంట్ తయారు చేసి అందుట్లో హిమబిందు రెడ్డి అనే ఒక నేమ్తో జడ్జి గారి యొక్క ఫేస్ని మార్కింగ్ చేసి మన తెలుగుదేశం కార్యకర్తల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. అందుట్లో భాగంగా తెలియక జడ్జి గారు అనేది ఒక తెలియక హిమబిందు రెడ్డి కదా అని చెప్పి ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇందుట్లో ఏ విధమైనటువంటి లేడీస్ని కించపరిచే విధంగా, జడ్జి గారిని అవమానపరిచే విధంగా ఏ విధమైన కామెంట్లు అతను ఇంటెన్షనల్గా చేయలేదు, చేయడు కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలోని ఎత్తురోడ్డు సెంటర్ వద్ద గల హజరత్ సయ్యద్ షా మొహిద్దీన్ బాద్షా ఔలియా దర్గా ప్రాంగణం వద్ద ప్రత్యేక ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా దర్గా పీఠాధిపతులు సయ్యద్ షా సులేమాన్ ఖాదరీ తెలిపారు. గుంటూరు నగరంలోని దర్గా వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్లను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ముస్లిం సమాజం అందరూ మిలాదున్ నబీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఆయన తెలిపారు. సర్వ మానవాళికి దైవ సందేశంను అందించి ఎన్నో హితోపదేశాలు మహమ్మద్ ప్రవక్త చేశారని ఆయన గుర్తు చేశారు. కులాలు, మతాలకు అతీతంగా నగరంలో జరిగే ఈ వేడుకలో ప్రజలు అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు బాబు ఖాన్, స్టార్ మస్తాన్ పలువురు పాల్గొన్నారు.
वाला आले सय्यदना मौलाना मुहम्मदिन व बारिक वसल्लम वस्सलातु वस्सलामु अलैका या सय्यदी या हबीबी वस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह। आज बहैसियत सज्जादा नशीन बारगाह हज़रत मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह कुतुब गुंटूर शहर गुंटूर से आज ये जुलूस ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम से ऐलान करता हूँ। 28 तारीख़ 9:30 बजे जुलूस शरीफ दरगाह सरकार हज़रत सैयद शाह मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह से शुरू होगा। फिर ख़त्म शरीफ हुज़ूर सैयद शाह मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह कुतुब गुंटूर के पास में ख़त्म शरीफ भी होगा। आप तमाम से गुजारिश है, दरख्वास्त है, हुज़ूर पाक की अस्सलातु वस्सलाम के जुलूस में शरीक होकर शिरकत होकर सवाब दारैन हासिल करें और हुज़ूर पाक अस्सलातु वस्सलाम के जुलूस में आना बायस बरकत है। नसीबें ज़िंदगियों की और बातिनी नसीबें सब बदलती हैं। सरकार का इतना बड़ा सदक़े करीम है। आपके शहर गुंटूर में आंध्र प्रदेश में यहाँ पर ख़ास तौर पे यहाँ पर जो है गुंटूर शहर से निकाला जाता है जुलूस, तो ये मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह का करम नज़र करीम का सदक़ा करीम है कि आप लोग सब जुलूस में शरीक होते हैं, शरीक होकर सवाब दारैन हासिल करते हैं। इंशाअल्लाह बरुमीद के साथ में अल्लाह रसूल के सदक़े तुफ़ैल में कि 28 तारीख़ के दिन 9:30 बजे जुलूस पाक हुज़ूर मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह के दरबार से निकलेगा। इंशाअल्लाह आप सब तमाम शिरकत के लिए अल्लाह ताला सबके सवाब दारैन अता करे हुज़ूर पाक के सलातो सलाम के सदक़े तुफ़ैल में। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अलैहि वसल्लम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलामु अलैकुम। याद करें बराबर हमारे पास में आके हमारे पास में शिरकत करके हमारी एक इंटरव्यू लेके जाते हैं आप लोग। बहुत बहुत शुक्रिया है गुंटूर की प्रेस मीडिया, इलेक्ट्रॉनिक मीडिया से और प्रेस मीडिया से। तो हम हर माहाना चांद की 21 की फातिहा भी होती है यहाँ पर हुजूर के पास में, और मैं भी हैदराबाद से जो है बराबर 21 की फातिहा में तशरीफ़ लाता हूँ यहाँ पर। तो इंशाल्लाह आप तमाम से प्रेस मीडिया से गुजारिश है कि आप लोग भी आइए, बराबर आके हमारे दरबार में जो है हुजूर के दरबार में फहज़ ता क़यामत तक जारी और सारी रहेगा। इंशाल्लाह आप लोग भी आइए, हुजूर के सदक़े में आप लोगों के भी जो है कुछ अच्छे से अच्छे काम और अच्छे से अच्छे आप लोगों के नौकरियों में तरक्की अता फरमाएंगे। इंशाअल्लाह ताला आपको सबको सलामत रखे। और ये हमारी दुआ है इस आस्थाने से जितने भी प्रेस मीडिया है, इलेक्ट्रॉनिक मीडिया और प्रेस मीडिया है, अल्लाह इन सबको सलामत रखे। आपके घरों में भी सब औलादों को सलामत रखे। जो बे औलाद है उनको औलाद नसीब अता फ़रमाए, जो परेशान हाल है उनकी परेशानियों को दूर अता फ़रमाए, हर किसी को सलामत रखे, खुश व खुर्रम रखे। आमीन रब्बिल आलमीन। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। నవయుగ కవి చక్రవర్తి అమరజీవి గుర్రం జాషువా సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడమే వారికి నిజమైన నివాళి అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నేడు గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు అధ్యక్షతన తన గుర్రం జాషువా 128వ జయంతి సభ జరిగింది. తొలుత జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు పూర్తి అయిన సమాజంలో నేటికి కుల వివక్ష, అంటరానితనం, దళితులపై దాడులు, మహిళలపై అరాచకాలు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని, వీటికి వ్యతిరేకంగా జాషువా సాహిత్యం ప్రజలను చైతన్యం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రచయితల సంఘం అఖిల భారత అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, రచయిత్రి డాక్టర్ హేమలత, జాషువా కల్చరల్ సొసైటీ అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్, జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామాజిక రోజు వారు ప్రధాన వక్తగా, అదేవిధంగా పురస్కారం 68వ జయంతి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రాన్ని 2012లో ఏర్పాటు చేయడం జరిగింది.
అనేక కార్యకలాపాలతో పాటు ప్రతి సంవత్సరం సాహితీ పురస్కారాన్ని ఒక ప్రముఖ సాహితీవేత్తకి రచయితకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రామారావు చెప్పారు, గోరట వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, నల్లి ధర్మారావు, శ్రీమతి వాల్గా, కత్తి పద్మారావు తదితర ప్రముఖులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ పురస్కారాన్ని ప్రొఫెసర్ రాజ్యపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు కృష్ణదేవరాయ యూనివర్సిటీలో దాదాపు 3 దశాబ్దాలకు పైగా ప్రొఫెసర్గా పనిచేసి 2008లో రిటైర్ అయ్యారు. గొప్ప సాహితీవేత్త. దాదాపు ఆయన దగ్గర 25 మందికి పైగా పిహెచ్డీ చేశారు. ఎంఫిల్స్ చాలా మంది చేశారు. పిహెచ్డీ ఎంఫిల్స్ తెలుగు వాళ్ళ దగ్గర చాలా మంది చేస్తారు. అది విషయం అది కాదు. ఆయన గొప్ప సామాజిక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి, మార్క్సిస్ట్ విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తికి ఈ పురస్కారాన్ని ఈ రోజు ఇవ్వటం సంతోషకర విషయం. ఆయన మనందరి తరఫున కూడా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడానికి బాలసుబ్రహ్మణ్యం 2007లో శాసనమండలి ఏర్పడిన దగ్గర నుంచి మొన్న మార్చి దాకా కంటిన్యూస్ గా శాసనమండలి సభ్యులుగాను పీడిఎఫ్ ఫ్లోర్ లీడర్ గాను ఉన్నారు. అయితే ఈ రోజు అందుకని పిలవాలి. ఆయన కూడా తెలుగు ప్రొఫెసరే. తెలుగులో ఆయన చాలా కాలం లెక్చరర్ గా పనిచేశారు. దానికి మించి వీరిద్దరూ కూడా సమాధ్యాయులు. మన చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఆయనకు కూడా స్వాగతం. అలాగే పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఆయన మనందరూ అభినందించాల్సిన సందర్భమే. ఒక గుంటూరులో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అరసం అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యారు. అది కూడా మన గుంటూరుకి గర్వకారణం. అలాగే అనేక మంది ప్రముఖులు ఈ సమావేశానికి వచ్చారు. ప్రొఫెసర్ రంగయ్య గారు వచ్చారు. జాషువా గారు అంబేద్కర్ స్మరించుకున్నారు. ఆ ఆత్మవిశ్వాసానికి విఘాతం కలిగేటువంటి సమయం ఆసన్నమైందని ఇందాక మనకు రామారావు గారు చెప్పిన దాన్ని బట్టి అర్థం అవుతుంది. 100 ఏళ్ల క్రితం భారతదేశం వలస పాలకులతో భారతీయులు పోరాటం చేశారు. ఇవాళ భారతీయులు పోరాటం చేసేటువంటి అవసరం ఏర్పడింది. అంతర్గత శత్రువులతోనే ప్రజలు పోరాటం చేసేటువంటి అవసరం వచ్చింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని మాత్రం మనం అనుకోలేదు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మహానుభావులు ఎవరు కూడా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జాషువా లాంటి కవులు, పెద్దిపట్ల సుబ్బరామయ్య లాంటి రచయితలు 1950 ప్రాంతాల నుంచే పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా నూతన పోలీస్ స్టేషన్ ఆవరణలో మంత్రులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అచ్చంపేటలోని మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థని ముఖ్యమంత్రి తీసుకొచ్చారన్నారు. మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ప్రజలు మరింత ధైర్యంగా ఉండడం కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని వారు తెలిపారు. ఈ రోజున పెదకూరుపాడు నియోజకవర్గంలో అచ్చంపేట మండల హెడ్ క్వార్టర్లో పోలీస్ స్టేషన్కి సంబంధించిన నూతన భవనం ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం నుండి 2,50,00,000 శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి ఎక్కడా లేని విధంగా ఈ రోజున ఈ పోలీస్ స్టేషన్లో మరి చాలా చక్కటి సదుపాయాలతో అందరికీ కూడా అనువుగా ఉండే విధంగా అన్ని రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అంటే ఇది ఒక మోడల్ పోలీస్ స్టేషన్ లాగా చాలా చక్కగా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అట్లానే ఇందులోనే ఫర్నిచర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. అంటే ముఖ్యంగా ఈ అచ్చంపేట అనేది ఇటు తెలంగాణ బోర్డరు, అటు కృష్ణా, ఇటు మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలానికి కూడా చాలా చక్కగా అందుబాటులో ఉండే మండల హెడ్ క్వార్టర్ కనుక ఏ క్రైమ్ జరిగినా కూడా దానికి అందుబాటులో ఉండే విధంగా సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయడం, వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం, అంటే క్రైమ్స్ జరగకుండా నివారించడం కోసం కూడా ఇక్కడ స్టాఫ్ని కూడా స్ట్రెంథన్ చేయడం జరిగింది. సో ఈ రోజున ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన పోలీస్ శాఖలో చాలా వారందరికీ అంటే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్వేచ్ఛనిస్తూ వారందరూ కూడా చక్కగా తమ విధులు నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజున డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా చక్కగా మరి తమ విధులు నిర్వహిస్తూ సమన్వయం పాటిస్తూ ప్రతిపక్షాల నుండి లేదా ఇతర వాళ్ళ నుండి ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు వస్తున్నా కూడా వాటన్నిటినీ కూడా చాలా ధైర్యంగా ఫేస్ చేస్తూ ఈ రోజున వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి చక్కటి సహకారాన్ని అందిస్తూ మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనే విధంగా వాళ్ళంతా కూడా కష్టపడి పనిచేస్తున్నారు. నిజంగా మా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే వాళ్ళందరికీ కూడా పోలీస్ అంటే గతంలో కొంతమందికి అంటే చాలామందికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా పోలీసులన్నా ఒక భయం ఉండేది. ఆ భయం లేకుండా అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండాలి, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మన దగ్గర ఉండాలనేది మన ఆంధ్ర రాష్ట్రంలోనే మొదటగా మన ముఖ్యమంత్రి గారు మీరు ఇట్లా ఉండాలి, వచ్చిన వాళ్ళతో ఇలా చక్కగా మాట్లాడాలి అని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా రిసెప్షన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి అక్కడ మహిళా కానిస్టేబుల్ పెట్టి వచ్చిన వాళ్ళందరినీ చక్కగా రిసీవ్ చేసుకుని వాళ్ళ బాధలు ఏంటో. అలానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా సుబ్బారావు గారు ఇద్దరిని అమెరికా దుబాయ్ పంపించారు. నిజంగా నువ్వు ఇప్పుడైతే ఏ వాళ్ళని పారిపోయారు ఇవాళ నీ పుత్రరత్నం లోకేష్ ఎక్కడ ఉన్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. ఎందుకు పారిపోయాడు ఢిల్లీలో? ఇవాళ లోకేష్ మొన్న వినుకొండలో పాదయాత్ర వచ్చినప్పుడు చెప్తున్నాడు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరి మీదైతే ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళకి నామినేటెడ్ అత్యంత పెద్దగా నామినేటెడ్ పంపిస్తానని చెప్పి చెప్తా ఉన్నావే, మరి నీకు న్యాయం, నీ కార్యకర్తలకు న్యాయమా? నువ్వు ఎందుకు లోపలికి వెళ్ళలేదు? తెలియదు ఎందుకు భయపడి పారిపోయావు? తెలియదు నీకు నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ మొక్కలోనే తెలిసిపోతుంది, నువ్వు మాట్లాడే విధానంలోనే తెలిసిపోతుంది. ఈరోజు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 40 సంవత్సరాలు వెనక్కిపోయి ఈ రాష్ట్రం ఈరోజు విధ్వంసం చేస్తూ ఉన్నారు, అభివృద్ధి లేదని చెప్తా ఉన్నారు. ఇవన్నీ అభివృద్ధి కాదా? సచివాలయ వ్యవస్థ, ఆర్టీకే వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, 17 గవర్నమెంట్ కాలేజీలు తీసుకొచ్చారు. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఎందుకు వెనకపోతే 100 సంవత్సరాల ముందుకు పోయే ప్రణాళిక రచించారు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు చేస్తున్నారు. భర్త వేధింపులు తాళలేక మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక వివరాలకు వెళితే మంగళగిరి మండలం కురగల్లు గ్రామానికి చెందిన బత్తుల గౌతమికి ఎర్రబాలెంకు చెందిన దానాబోయిన హరికృష్ణకు 4 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలో గత నెల 15వ తేదీన గౌతమి పుట్టింటికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో భర్త హరికృష్ణ కుటుంబీకులు కేసు పెట్టమని పంచాయతీ పేరుతో గౌతమిని ఆమె కుటుంబీకులను బెదిరించారు. బెదిరింపులు తాళలేక గౌతమి గత నెల 21న పుట్టింటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స నిమిత్తం గౌతమిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న గౌతమి ఈరోజు మృతి చెందింది. భర్త వేధింపులే కారణమని 4 రోజుల క్రితం గౌతమి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వెల్లడించింది. దీనిపై మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతి కిరణ్ తెలిపారు.
తీసుకొచ్చి కిరాకొచ్చి తాగేస్తాను. మొన్న పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వచ్చినా నేను చెప్పలేదు, ఎందుకంటే కడుపులోనికి వెళ్ళి తాగాను అని చెప్పడం భయపడ్డాను. మా అమ్మ దగ్గర లేదు, ఆయన మొదలు తాగాను. ఆయన పద్దాలు అరవడాలు, గొడవలు, నడుచుకోవటాలు, రోడ్ల మీద నడుచుకోవటాలు, పోలీస్ స్టేషన్ మీద నడుచుకోవటాలు, ఇవన్నీ ఎందుకు జీవితం మీద ఎరక్కొచ్చి నేను తాగాను. ఆయన మొదలు తాగాను. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కును బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అందించారు. వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంకు చెందిన కొత్త తేజస్విని ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు శాంక్షన్ అయిన 3,80,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందించారు. అనంతరం ఆమె ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రపంచ దేశాల్లో అన్ని కంట్రీస్ కూడా ఇవాళ ఈ పండగ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన మంచి సూచనలు, సలహాలు, ఆయన చేసినటువంటి ఆలోచనలు అందరూ కూడా అలాగే నడవాలని, నడుస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మన వాళ్ళందరికీ కూడా మన మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు పట్టుకున్నాను. ఈ అబ్బాయి చేపట్టుకున్నాను. రైట్. గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మన కొత్త తేజస్వినికి తొలేకాశి పండగ రోజున చిన్న యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్కి వైద్య నిమిత్తం ఆరోగ్యశ్రీలో అది వర్తించలేని పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,50,000 రూపాయలు, 3,80,000 రూపాయలు అందించడం జరిగింది. అదే కాకుండా ఇంకా కూడా తేజస్వినికి హాస్పిటల్లో సంబంధించినటువంటి ఇంకా కొంత ఖర్చు ఉంది. ఆ ఖర్చు కూడా సీఎం గారిని రిక్వెస్ట్ చేశాం. ఆ రిక్వెస్ట్లో భాగంగా ఇంకా కొంత అమౌంట్ ఇచ్చేదానికి కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇంకా కూడా అది అమ్మాయికి మరి వాస్తవంగా అమ్మాయికి చాలా పెద్ద నడుము దగ్గర చాలా పెద్ద దెబ్బ తగిలింది. అందువల్ల ఆ అమ్మాయి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఆ అమ్మాయి ఆరోగ్యం కుదుటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కూడా ఆమె ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చు ప్రభుత్వం తరపు నుంచి అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవన్ ప్రదీప్ అన్నారు. ఆసుపత్రి ఆవరణలో గురువారం అవయవదానం ఆవశ్యకత గురించి ఫార్మసీ, నర్సింగ్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ కళాశాలల నుంచి దాదాపు 1,200 మందికి పైగా విద్యార్థులు పాల్గొని ప్లకార్డులు ధరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవన్ ప్రదీప్ మాట్లాడుతూ అవయవ దానాలపై అనేక మందికి అనేక రకాలుగా అనుమానాలు కలుగుతున్నాయని, ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు, సెంటిమెంట్లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. సెంటిమెంట్లకు కాలం చెల్లే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. అవయవ దానం గురించి ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆయన అన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ అవయవదానం గురించి ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవదానం జరగాలని కోరుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజని, అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
చూడండి వచ్చింది ఏంటంటే దేన్నన్నా కానీ ట్రాన్స్ప్లాంట్ చేసేటటువంటి అడ్వాన్స్మెంట్కి పూర్వకాలంలోని ఒక సెంటిమెంట్ ఉండేది. శరీరంలో మనిషి ఎలా పుట్టాడో అలాగే చనిపోయిన తర్వాత అయితే బాధ పెట్టబడాలి, లేకపోతే భోజనం చేయబడాలి. కానీ ఈ ఒక మనిషి ఇంకొక మనిషిని తన అవయవంతో కొంతకాలం బతికించగలడనేటటువంటి కాన్సెప్ట్ పూర్వం లేదు. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి చాలా చోట్ల చాలా దేశాల్లోని చాలా ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. మన దేశంలోని ముఖ్యంగా మన రాష్ట్రంలోని అది ఇంకా ఎక్కువగా జరగటం లేదు. అది ఎందుకు జరగట్లేదు అని అంటే ఒకటి భయం. గవర్నమెంట్ 25 లక్షల ఖరీదైన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా మనందరూ చేతులెత్తి గవర్నమెంట్కి ఒకసారి నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఒక మనిషి చనిపోకముందు చనిపోయిన తర్వాత కూడా బతికి ఉండొచ్చు. ఒక అవయవదానం చేసి మన సాటి మనిషిని, మన అక్కని, మన చెల్లిని, మన నాన్నని, మన అమ్మని, ప్రతి ఒక్కరిని బతికించుకునే అవకాశం మనకుంది. వాళ్ళ వైద్య రంగం చాలా పురోగతి సాధించింది. ఒక ఆపరేషన్ అనేది క్లిష్టమైన ఆపరేషన్ చాలా సులువుగా చాలా ఈజీగా చేసే వాళ్ళ ప్రక్రియ జరుగుతూ ఉంది. మత్తు డెవలప్ అయింది, యాంటీబయాటిక్స్ డెవలప్ అయినాయి, ఇమ్యూనో సపరేషన్ డ్రగ్స్ వచ్చినాయి. ఈ టైంలో ఆపరేషన్ గురించి భయపడాల్సిన ఒక చిన్న భాగం, ఒక కిడ్నీ తీసుకుని ఒక మనిషి కిడ్నీ పెట్టాలంటే ఇదివరకు ఎక్కడో వెళ్ళేవాళ్ళు. వాళ్ళ గుంటూరులో కూడా జరిగింది, వాళ్ళ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇక్కడ జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. చాలా మందికి భయాలు ఉంటాయి. ఒక భాగం ఇచ్చేస్తే మనం ఏమవుతామని. మనం ఇస్తానికి ఇష్టపడ్డ మన పేరెంట్స్ కానీ మన బంధువులు కూడా ఇష్టపడకపోవచ్చు. ఇలా చూస్తూ ఉంటే అవయవాల కొరత చాలా ఎక్కువ ఉంది. ఇవాళ ప్రతిరోజు మనం చూస్తూ ఉంటే దాదాపు ఇండియాలో 5 నుంచి 10 లక్షల మంది ప్రజలు అవయవాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి దురదృష్టవశాత్తు అవయవాలు నశించిపోయి కృషించిపోయి. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్డులో గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ లోతెట్టి శివశంకర్, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మహాకవి జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జాషువా ఆనాటి కాలంలో వెల్లూరుకుపోయిన కులరక్కసికి వ్యతిరేకంగా జాషువా తన కవితలతో నిప్పులు చెరిగాడన్నారు. ప్రతి ఒక్కరూ మహాకవి గుర్రం జాషువాని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో పయనించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డు ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ ఓకే సార్. ఓకే సార్. నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల గుర్రం జాషువా గారి 128వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన వినుకొండ దగ్గర చాట్రగడ్డపాడు అనే గ్రామంలో జన్మించి అనేక కవితలతో ఈ సమాజాన్ని ఉత్తేజపరిచి, ఈ సమాజాన్ని ఉద్యమపరిచి, మరి ఆయన రచించిన ఫిరదౌసి కానీ, గబ్బిలం కానీ, ముంతాజ్ మహల్ ఇలాంటివి సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా, సామాన్యుడి భాషలో, ముఖ్యంగా ఒక దళితుడు భగవంతుడితో ఏ విధంగా తన యొక్క ఆవేదన వెలుగుచ్చుకుంటాడో దాన్ని వ్యక్తి జాషువా కళా ప్రాంగణం అని కూడా టౌన్ హాల్లో ఆయన నామకరణం చేయడం జరిగింది. ఆయనకి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన మరొకసారి గుర్తు చేసుకుంటూ దళితులు అందరూ కాదు ప్రతి ఒక్కరికి కూడా జాషువా రచించిన కవితలు కానీ నవలలు కానీ చదవాలి అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గుర్రం జాషువా గారి 128వ జయంతి సందర్భంగా
మన స్థానిక శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, జాషువా గారి మనవడు సుశీలు, ఇక్కడ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. వారి సమక్షంలో జాషువా విగ్రహానికి పూలమాల సమర్పించి జయంతి సందర్భంగా ఒక నివాళులను అర్పించుకోవడం జరిగింది. సో జాషువా గారిని ఎప్పుడు మనం తలుచుకోవటం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే జాషువా గారికి సంబంధించిన ప్రాంతం కూడా వినుకొండ మన పల్నాడు జిల్లాలో బాగా ఉండటం, ఆయన దళిత సాహిత్యం కావచ్చు, తెలుగు సాహిత్యంలో ఆయనకు ఒక ఎనలేని పాత్ర ఉన్న విషయం మనందరికీ తెలుసు. ఆయన రచించిన గబ్బిలం కావచ్చు, క్రీస్తు చరిత్ర కావచ్చు, భరతమాత, ఇలా ఎన్నో ఖండకావ్యాలు కానీ ఇటువంటివన్నీ కూడా మనకందరికీ కూడా ఒక సాహిత్య జాషువా గారి జయంతిని ఇలాగా మనం నివాళులు అర్పించడం కూడా విగ్రహాన్ని కూడా మన గోపిరెడ్డి గారు ఏర్పాటు చేశారు. సో దానిని ఇంతమంది సమక్షంలో మనం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల నెక్స్ట్ వచ్చే నెలలో ఏదైతే మనకి నెల సాహిత్య మేళ అని చెప్పి మనం తెలుగు భాష సాహిత్య సమాలోచన కార్యక్రమం చేస్తున్నాం. అందులో ఒక ఎక్స్క్లూజివ్ సాటర్డే జాషువా గారి సాహిత్యానికి మేము కట్టబోతున్నాం. సో వచ్చే నెల జాషువా గారి సాహిత్యం సమాలోచన, ఆయన సమాజానికి ఇచ్చిన సందేశం అన్నది ఒక టాపిక్ అని పెట్టి ఇప్పటి తరానికి కూడా ఆయన సాహిత్యాన్ని పరిచయం చేయడానికి మేము సాయశక్తులు ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.